బుల్లితెరని ఎక్కువగా వీక్షించే వారికి పరిచయం అక్కర్లేని పేర్లు అమర్దీప్ చౌదరి, ప్రేరణ. వీళ్ళిద్దరూ టీవీ సీరియల్స్ ద్వారానే మన ఆడియన్స్ కి దగ్గరై ఆ తర్వాత బిగ్ బాస్ షో ద్వారా మరింత దగ్గరయ్యారు. కలిసి ఒక్క సీరియల్లో కూడా పనిచేయలేదు, కానీ స్మార్ట్ జోడీ 3 షో ద్వారా స్నేహితులయ్యారు. అయితే వీళ్ళిద్దరూ ఇప్పుడు పరోక్షంగా ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్నారు. అమర్దీప్ని బాగా పరిశీలించిన వారు అతని మనస్తత్వాన్ని సులువుగా అర్థం చేసుకోవచ్చు. స్నేహం కోసం ఎంత దూరమైనా వెడతాడు, ఏమైనా చేస్తాడు. అలా ఈసారి ఆయన తన స్నేహితుడు మానస్ కోసం నిలబడ్డాడు. మరి పూర్తి వివరాల్లోకి వెళితే, ఓంకార్ ఆహా యాప్లో డాన్స్ ఐకాన్ 2 ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాడు. ఈ ప్రోగ్రాంలో మానస్ ఒక కంటెస్టెంట్కి మెంటర్గా వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా ప్రేరణ సోదరి ప్రకృతి కూడా మరో కంటెస్టెంట్కి మెంటర్గా వ్యవహరిస్తోంది. అయితే ఈ సీజన్ ప్రారంభం నుండి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. తన కంటెస్టెంట్ రాకపోవటం వల్ల మానస్ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని షో నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని రీసెంట్గానే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మళ్ళీ షోలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మానస్ని నేను నిన్ను మళ్ళీ బయటకు గెంటేయాలని అనుకుంటున్నాను అంటూ మానస్ని నామినేట్ చేస్తుంది. మానస్ కూడా నన్ను ఎవ్వరూ గెంటేయలేరు, దయచేసి మాటలు జాగ్రత్త అంటూ వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ వార్ నడిచింది. ఈ అంశంపై అమర్దీప్ స్పందిస్తూ, వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం కరెక్ట్ కాదు, దయచేసి నా స్నేహితుడికి ఓట్ వేసి గెలిపించండి అని అడుగుతాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీనిపై ప్రేరణ స్పందిస్తూ, అందరూ నా చెల్లిని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. కేవలం మా చెల్లి మాట్లాడిన ఆ ఒక్క క్లిప్ ని పట్టుకుని ఏదో చెయ్యరాని నేరం చేసినట్టు ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆమె ఆ మాట అన్న తర్వాత వెంటనే అలా మాట్లాడటం సరికాదని క్షమాపణలు కూడా చెప్పింది. మానస్ సెల్ఫ్ ఎలిమినేషన్ కి ముందు అతని కంటెస్టెంట్ ప్రకృతిని వ్యక్తిగతంగా అవమానించింది. దానికి ఇప్పటి నుండి అటువైపు నుండి క్షమాపణ రాలేదు. కానీ నా చెల్లి బయటకు గెంటేస్తాను అనే క్లిప్ ని మాత్రం వైరల్ చేస్తున్నారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది కూడా ప్రచారం చేయొచ్చు కదా, చేస్తే మొత్తం చేయండి. ఇలా ఒక వ్యక్తి క్యారెక్టర్ ని బ్యాడ్ చేయాలని అనుకోవటం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చింది ప్రేరణ.